హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీ కిట్. ఈ సి ప్రోగ్రామ్ సిరీస్లో నెక్స్ట్ కొన్ని వీడియోస్ స్టార్ ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ చూద్దాం. సో స్టార్ ప్యాటర్న్ ప్రోగ్రామ్స్లో ఈరోజు మనం ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ ప్రోగ్రామ్ చూద్దాం. ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ అంటే ఏంటి? నార్మల్ ట్రయాంగిల్ అయితే ఇలాగ ఫస్ట్ 1 స్టార్, తర్వాత 2 స్టార్స్, తర్వాత 3 స్టార్స్ ఇలా వస్తుంది. అదే ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ అయితే ఈ నార్మల్ ట్రయాంగిల్లో ఉండే ఫస్ట్ 1 స్టార్ లాస్ట్లో వస్తుంది. ఇందులో ఉండే సెకండ్ 2 స్టార్స్ లాస్ట్లో వచ్చి ఇలా రివర్స్లో ప్రింట్ అవుతుంది. ట్రయాంగిల్ని రివర్స్ చేసి ప్రింట్ చేయాలి ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ అంటే మనం. ఓకే, దానికి ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూద్దాం. ఇలా నార్మల్ ట్రయాంగిల్కి ప్రోగ్రామ్ ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూసి ఇది చూడండి. ఎందుకంటే నార్మల్ ట్రయాంగిల్ ప్రోగ్రామ్ ఎలా రాయాలో తెలిస్తే ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ ఈజీగా అర్థం అవుతుంది. సో ఇప్పుడు ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూద్దాం. ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ కూడా మనం ఫస్ట్ ఏం చేయాలి, ఎన్ని రోస్ వరకు ప్రింట్ చేయాలి అనేది యూజర్ని అడగాలి. సో ఫస్ట్ రోస్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం. సో ఇంట్ రోస్, నెక్స్ట్ ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్ స్టేట్మెంట్స్ రాస్తాం. ప్రింట్ఎఫ్లో ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ అని రాస్తాం, ఎందుకంటే ఎన్ని రోస్ని మనం ప్రింట్ చేయాలి అనేది తెలియాలి కదా. సో యూజర్ని ఎన్ని రోస్ ప్రింట్ చేయాలో ఎంటర్ చేయమని అడుగుతాం ప్రింట్ఎఫ్లో. స్కాన్ఎఫ్ ద్వారా రోస్లోకి రీడ్ చేసుకుంటాం యూజర్ ఎంటర్ చేసిన నెంబర్. ఓకే, సో ఇప్పుడు యూజర్ సపోజ్ 5 రోస్ వరకు ప్రింట్ చేయాలి అంటే అది రోస్లో స్టోర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ప్యాటర్న్ ప్రింట్ చేయాలి అంటే సేమ్ లాజిక్ రిపీటెడ్గా రన్ అవ్వాలి. సో మనం ఫర్ లూప్ తీసుకుందాం. ఫర్లో ఫర్ ఐ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం ఫర్ లోపల. సో ఫస్ట్ పైన ఐని డిక్లేర్ చేద్దాం. ఫర్ ఐ ఈక్వల్ టు, ఐని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఐ ఈక్వల్ టు 1 అని రాస్తే ఏమవుతుందో రాసి చూద్దాం. ఫర్ ఐ ఈక్వల్ టు 1, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్కడ దాకా రాయాలి, ఎన్ని రోస్ వరకు యూజర్ స్టార్స్ని ప్రింట్ చేయమంటే అన్ని రోస్ వరకు ప్రింట్ చేయాలి కదా. సో ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రోస్ ఐ ప్లస్ ప్లస్ అని రాసి చూద్దాం. ఇప్పుడు దీంట్లో ప్రింట్ఎఫ్ స్టార్ అని రాస్తే మనకి స్టార్ ప్రింట్ అవ్వాలి. సో ఈ ప్రోగ్రామ్ను రన్ చేసి చూద్దాం. సో ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ అంది 5 ఇచ్చాం. 5 స్టార్స్ లైన్గా ప్రింట్ అయిపోయాయి. కానీ మనకి ఎలా రావాలి, ఇలా ఇన్వర్టెడ్ ట్రయాంగిల్లో రావాలి. కానీ మనకి ఇలా లైన్గా స్టార్స్ ప్రింట్ అయిపోయాయి. సో ఇంకొక ఫర్ లూప్ తీసుకోవాలి మనం. ఇంకో ఫర్ లూప్ తీసుకుని ఇంకో వేరియబుల్ తీసుకుందాం జే అని. సో ఈ పైన జేని డిక్లేర్ చేద్దాం. ఈ ఐ అనేది ఏం చేసింది, ఎన్ని రోస్ వరకు మనం స్టార్ ప్రింట్ చేయాలో అన్ని రోస్ వరకు స్టార్ ప్రింట్ చేసుకుంటూ వెళ్ళింది. కానీ ఈచ్ రోలో ఎన్ని స్టార్స్ ప్రింట్ చేయాలి అనేది ఈ ఐ చేయట్లేదు. అందుకోసం జే అనే వేరియబుల్ ఒకటి తీసుకుందాం. సో జే ఈక్వల్ టు 1, జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎంతవరకు రాయాలి, ఐ వరకు రాయాలి. జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ, జే ప్లస్ ప్లస్. ఇప్పుడు దీంట్లో ప్రింట్ఎఫ్ స్టార్ అని ప్రింట్ చేద్దాం. ఈ సెకండ్ ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చాక ప్రింట్ఎఫ్ బ్యాక్ / అని రాద్దాం. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ అంది 5 ఇద్దాం. ఇప్పుడు ఏమొచ్చింది, నార్మల్ ట్రయాంగిల్ వచ్చేసింది. కానీ మనకి ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ రావాలి అంటే ఇక్కడ మనం ఒక చిన్న లాజిక్ మారిస్తే సరిపోతుంది. ఈ నార్మల్ ట్రయాంగిల్లో ఫస్ట్ 1 స్టార్ ఉంది. ఈ 1 స్టార్ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్లో లాస్ట్లో రావాలి. ఇక్కడ ఉండే ఈ 2 స్టార్స్ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్లో లాస్ట్ నుంచి సెకండ్ రోలో రావాలి. ఈ లాస్ట్లో ఉండే 5 స్టార్స్ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్లో ఫస్ట్లో రావాలి. అంటే మనం లాజిక్ ఏం రాయాలి, ఇక్కడ ఫర్ లూప్లో ఐ ఈక్వల్ టు 1, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రోస్ అని రాసాం. సపోజ్ ఇక్కడ ఎంటర్ చేసినట్టుగా రోస్ వాల్యూ 5 అనుకుంటే ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రోస్ అని రాసాం కాబట్టి లాస్ట్లో 5 స్టార్స్ వస్తాయి లాస్ట్ రోలో. అదే మనం ఈ ఫర్ లూప్లో ఒక చిన్న చేంజ్ చేస్తే ఈ ట్రయాంగిల్ రివర్స్ అయిపోతుంది. ఇక్కడ ఐ ఈక్వల్ టు 1 అని కాకుండా ఐ ఈక్వల్ టు రోస్ అని రాద్దాం. ఐ ఈక్వల్ టు రోస్ అని రాస్తే ఏమవుతుంది, ఐ వాల్యూ 5తో స్టార్ట్ అవుతుంది. అంటే ఈ లాస్ట్ రో కాస్త ఫస్ట్లోకి వస్తుంది. ఐ ఈక్వల్ టు రోస్. ఇప్పుడు ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రోస్ని ఎలా చేంజ్ చేయాలి, ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కింద మార్చాలి. ఎందుకంటే ఇందాకైతే 1 నుంచి రోస్ దాకా రాసాం, ఇప్పుడు రోస్తో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి 1 దాకా వెళ్ళాలి. ఐ ఈక్వల్ టు రోస్, ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1,
ఐ మైనస్ మైనస్ రాయాలి. ఎందుకంటే రోస్ నుంచి డిక్రిమెంట్ చేసుకుంటూ 1 దాకా వెళ్తున్నాం కదా. ఈ లోపల ఈ ఫర్ లూప్ సేమ్ అలానే ఉంటుంది. జే ఈక్వల్ టు 1, జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ, జే ప్లస్ ప్లస్. మనం సెకండ్ ఫర్ లూప్ లో జే వాల్యూస్ ఎందుకు మార్చలేదు అంటే ఇక్కడ స్టార్స్ ఎన్ని ప్రింట్ అవుతున్నాయి అనేది ఏం చేంజ్ అవ్వలేదు. జస్ట్ ఎక్కడ ప్రింట్ అవుతుంది అనేది చేంజ్ అయింది. ఇక్కడ ఉండే 1 స్టార్ కిందే ఉంది ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ లో కూడా. ఇక్కడ ఉండే 2 స్టార్స్ ఇక్కడ కూడా 2 స్టార్స్ కిందే ఉన్నాయి. 3 స్టార్స్ అయిపోలేదు. జస్ట్ ఇక్కడ సెకండ్ రోలో ఉన్నది ఇక్కడ 4th రోలోకి వచ్చింది అంతే. అంటే ఆ స్టార్స్ ఉండే పొజిషన్ మారింది తప్ప స్టార్ నంబర్స్ మారలేదు. సో మనం జే వాల్యూ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఐ వాల్యూ చేంజ్ చేస్తే ఆ పొజిషన్ మారిపోతుంది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ను ఒకసారి రన్ చేసి చూద్దాం. ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ అని అడిగింది. 5 ఇద్దాం. 5 ఇస్తే ఇందాక మనం అనుకున్నట్టుగా ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ ప్రోగ్రామ్ వచ్చేసింది. ఓకే, సో మళ్ళీ రన్ చేసి చూద్దాం. ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ 10 ఇద్దాం. 10 ఇస్తే ఇప్పుడు కూడా ఫస్ట్ 10 స్టార్స్ వచ్చి తర్వాత 9, 8, 7, 6 ఇలా రివర్స్ లో ప్రింట్ అయింది ట్రయాంగిల్. ఓకే, ఈ ప్రోగ్రామ్ క్లియర్ గా అర్థం అవ్వాలి అంటే మీరు నార్మల్ ట్రయాంగిల్ ఎలా ప్రింట్ చేస్తాం అనేది ప్రీవియస్ వీడియోలో చూస్తే అర్థమవుతుంది. జస్ట్ ఈ ఒక్క ఫర్ లూప్ చేంజ్ చేస్తే ఇది రివర్స్ లో ప్రింట్ అవుతుంది ట్రయాంగిల్ అనేది. ఓకే, నేను మీకు ఈ లాజిక్ ఒకసారి డ్రై రన్ చేసి చూపిస్తాను, ఇంకా క్లారిటీ వస్తుంది. సో రోస్ యూజర్ ఎంటర్ చేసిన రోస్ 5 అనుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఫర్ లూప్ లో మనం ఏం రాసాం? ఐ ఈక్వల్ టు రోస్ అంటే ఐ వాల్యూ 5, ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, 5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ట్రూయే కదా. సో సెకండ్ ఫర్ లూప్ లోకి వెళ్తుంది. సెకండ్ ఫర్ లూప్ లో ఏముంది? జే ఈక్వల్ టు 1, జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ. జే ఎంత? 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ ఎంత? 5. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ట్రూ కాబట్టి ఒక స్టార్ ప్రింట్ అవుతుంది. ఓకే, మళ్ళీ ఇదే ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ సెకండ్ ఫర్ లూప్ లోంచి ఎగ్జిట్ ఎప్పుడు అవుతుంది అంటే ఈ జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ అనే కండిషన్ ఫాల్స్ అయినప్పుడే ఈ సెకండ్ ఫర్ లూప్ ఎగ్జిట్ అయ్యి ఈ ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ ఫస్ట్ ఫర్ లూప్ లోకి వెళ్తుంది. ఇప్పుడు ఇంకా జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ ఫాల్స్ అవ్వలేదు. అది ఫాల్స్ అయ్యేంత వరకు ఇదే ఫర్ లూప్ రన్ అవుతూ ఉంటుంది. సో మళ్ళీ సెకండ్ ఫర్ లూప్ సెకండ్ టైం రన్ అవుతుంది. సో జే వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇందాక 1 కాబట్టి ఇప్పుడు 2. జే ఈక్వల్ టు 2, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ట్రూయే కదా. సో మళ్ళీ ఇంకో స్టార్ ప్రింట్ అవుతుంది, పక్కనే ప్రింట్ అవుతుంది. ఎందుకంటే బ్యాక్ స్లాష్ అని ఎక్కడుంది? ఈ ఫర్ లూప్ అయిపోయాక ఉంది. అసలు ఈ స్టేట్మెంట్ ఇంకా ఎగ్జిక్యూట్ కూడా అవ్వాల, అందుకని సెకండ్ స్టార్ కూడా పక్కనే ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇదే ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. జే వాల్యూ మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది జే ప్లస్ ప్లస్ అయ్యి. అంటే జే ఈక్వల్ టు 3, 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఈ కండిషన్ కూడా ట్రూ కాబట్టి మళ్ళీ ఇంకో స్టార్ ప్రింట్ అవుతుంది పక్కనే. మళ్ళీ జే వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. జే ఈక్వల్ టు 4, 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఇది ట్రూ కాబట్టి మళ్ళీ ఇంకో స్టార్ ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు జే ప్లస్ ప్లస్ జరిగి జే ఈక్వల్ టు 5, 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఇది కూడా ట్రూ కాబట్టి మళ్ళీ ఇంకో స్టార్ ప్రింట్ అవుతుంది పక్కనే. మళ్ళీ జే ప్లస్ ప్లస్ అవుతుంది. ఇప్పుడు జే ఈక్వల్ టు 6, 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఈ కండిషన్ ఫాల్స్ కాబట్టి ఫర్ లూప్ లోంచి ఎగ్జిట్ అయిపోతుంది సెకండ్ ఫర్ లూప్ లోంచి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది? ప్రింట్ ఎఫ్ బ్యాక్ స్లాష్ n అంటే ఇప్పటిదాకా పక్కనే ప్రింట్ అయిన స్టార్స్ ఇప్పుడు నెక్స్ట్ లైన్ లోకి వెళ్తాయి. నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళి ఈ నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అవుతాయి ఇప్పటి నుంచి. ఓకే, ఈ స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి మళ్ళీ ఫస్ట్ ఫర్ లూప్ లోకి వెళ్తుంది. ఫస్ట్ ఫర్ లూప్ లోకి వెళ్ళి ఇక్కడ ఏముంది? ఐ మైనస్ మైనస్ అని ఉంది. ఇందాక ఐ వాల్యూ ఎంత? 5. అంటే ఇప్పుడు ఐ మైనస్ మైనస్ జరిగితే ఎంత అవుతుంది? ఐ వాల్యూ 4 అవుతుంది. ఐ ఈక్వల్ టు 4, 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ట్రూయే కాబట్టి మళ్ళీ సెకండ్ ఫర్ లూప్ లోకి వెళ్తుంది. మళ్ళీ సేమ్ ఇందాక అయిందంతా అవుతుంది. ఇప్పుడు మళ్ళీ జే ఈక్వల్ టు 1, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. ఇది ట్రూయే కదా. సో నెక్స్ట్ లైన్ లో ఒక స్టార్ ప్రింట్ అవుతుంది, ఎందుకంటే ఇందాక ఈ ప్రింట్ ఎఫ్ బ్యాక్ స్లాష్ అని ఎగ్జిక్యూట్ అయింది కదా. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఈ సెకండ్ ఫర్ లూప్ రన్ అవుతుంది. ఇప్పుడు జే వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి జే ప్లస్ ప్లస్ అయ్యి జే వాల్యూ 2 అవుతుంది. జే ఈక్వల్ టు 2, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. ఈ కండిషన్ కూడా ట్రూ కాబట్టి మళ్ళీ పక్కనే ఇంకో స్టార్ ప్రింట్ అవుతుంది.
మళ్ళీ జే వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి జే ఈక్వల్ టు 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 ఇది కూడా ట్రూయే కదా. సో మళ్ళీ పక్కనే ఇంకో స్టార్ ప్రింట్ అవుతుంది. మళ్ళీ జే ఇంక్రిమెంట్ అవుతుంది, జే వాల్యూ 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 ఈ కండిషన్ కూడా ట్రూ. సో మళ్ళీ ఈ పక్కనే ఇంకో స్టార్ ప్రింట్ అవుతుంది. మళ్ళీ జే ఇంక్రిమెంట్ అవుతుంది, జే వాల్యూ 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 ఇది ఫాల్స్ కాబట్టి ఇంకా సెకండ్ ఫర్ లూప్ ఎగ్జిట్ అయిపోతుంది. సెకండ్ ఫర్ లూప్ లోంచి బయటకు వచ్చేసాక ఏముంది, printf\n అంటే ఇప్పుడు నుంచి మళ్ళీ నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అవుతాయి. ఈ లైన్ లో కాకుండా దీని నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అవుతాయి నెక్స్ట్ ఏమన్నా స్టార్స్ ప్రింట్ చేయాలంటే. ఓకే, సో మళ్ళీ ఈ ఫస్ట్ ఫర్ లూప్ లోకి వెళ్తుంది. మళ్ళీ ఇక్కడ i మైనస్ మైనస్ ఉంది, i మైనస్ మైనస్ ఎగ్జిక్యూట్ అయ్యి i వాల్యూ ఎంత అవుతుంది, ఇందాక i వాల్యూ 4, సో 4 మైనస్ 1 ఎంత 3 అవుతుంది ఇప్పుడు. సో i ఈక్వల్ టు 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అదే కదా ఇక్కడ ఉన్న కండిషన్, i గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇప్పుడు i వాల్యూ 3 కాబట్టి 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఈ కండిషన్ ట్రూయే కాబట్టి మళ్ళీ సెకండ్ ఫర్ లూప్ లోకి వెళ్తుంది. సెకండ్ ఫర్ లూప్ లో మళ్ళీ ఏముంది, j ఈక్వల్ టు 1 j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు i. ఇప్పుడు i వాల్యూ ఎంత 3, సో j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు i అంటే 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ఇది ట్రూయే కాబట్టి మళ్ళీ ఒక స్టార్ ప్రింట్ అవుతుంది. ఎక్కడ, నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అవుతుంది. మళ్ళీ సెకండ్ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు j ప్లస్ ప్లస్ జరిగి j ఈక్వల్ టు 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ఇది కూడా ట్రూయే కాబట్టి మళ్ళీ ఇంకొక స్టార్ ప్రింట్ అవుతుంది పక్కనే. ఈ స్టార్ ఎందుకు ప్రింట్ అవుతుంది, ఈ ఫర్ లూప్ లో ఉండే కండిషన్ ట్రూ అయితే ఆ ఫర్ లూప్ లో ఏముంది, printf స్టార్ అని ఉంది, అందుకని స్టార్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ జే వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది జే ప్లస్ ప్లస్ అయినప్పుడు. సో జే ఈక్వల్ టు 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ఈ కండిషన్ కూడా ట్రూ కాబట్టి మళ్ళీ ఇంకో స్టార్ ప్రింట్ అవుతుంది పక్కనే. మళ్ళీ జే ఇంక్రిమెంట్ అవుతుంది, ఇప్పుడు జే వాల్యూ ఎంత 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ఈ కండిషన్ ఫాల్స్ కాబట్టి సెకండ్ ఫర్ లూప్ ఎగ్జిట్ అయిపోతుంది. ఎగ్జిట్ అయ్యాక మళ్ళీ ఏముంది, printf\n ఉంది. సో ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి ఇప్పుడు నుంచి దీని నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అవుతాయి ఏమన్నా ప్రింట్ అవ్వాలంటే. ఓకే, సో మళ్ళీ ఫస్ట్ ఫర్ లూప్ లోకి వెళ్తుంది. ఇప్పుడు మళ్ళీ i మైనస్ మైనస్ అవుతుంది. i మైనస్ మైనస్ అంటే ఇందాక i వాల్యూ ఎంత 3, సో ఇప్పుడు i వాల్యూ 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 i గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కదా ఇక్కడ ఉన్న కండిషన్. i వాల్యూ ఎంత ఇప్పుడు 2, సో 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఇది ట్రూ కాబట్టి మళ్ళీ సెకండ్ ఫర్ లూప్ లోకి వెళ్తుంది. మళ్ళీ సెకండ్ ఫర్ లూప్ లో ఏముంది, j ఈక్వల్ టు 1 j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు i ఎంత 2 అంటే 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఈ కండిషన్ ట్రూయే కాబట్టి మళ్ళీ ఒక స్టార్ ప్రింట్ అవుతుంది నెక్స్ట్ లైన్ లో. మళ్ళీ j ఇంక్రిమెంట్ అవుతుంది, j ఇంక్రిమెంట్ అయ్యి j వాల్యూ 2 అవుతుంది, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఈ కండిషన్ కూడా ట్రూ కాబట్టి మళ్ళీ ఒక స్టార్ ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు j ఇంక్రిమెంట్ అయ్యి 3 అవుతుంది, 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఈ కండిషన్ ఫాల్స్ కదా, 3 చిన్నది కాదు కదా 2 కంటే. సో మళ్ళీ ఎగ్జిట్ సెకండ్ ఫర్ లూప్. సెకండ్ ఫర్ లూప్ లోంచి ఎగ్జిట్ అయ్యి నెక్స్ట్ ఉన్న printf స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి కర్సర్ నెక్స్ట్ లైన్ లోకి వెళ్తుంది. ఈ printf\n ఉంది కాబట్టి అది అయ్యాక మళ్ళీ ఈ ఫస్ట్ ఫర్ లూప్ లోకి వెళ్తుంది. ఫస్ట్ ఫర్ లూప్ లోకి వెళ్ళి i మైనస్ మైనస్ అవుతుంది. ఇప్పుడు i మైనస్ మైనస్ అయితే i వాల్యూ ఎంత, i ఈక్వల్ టు 1 అవుతుంది, ఎందుకంటే ఇందాక i వాల్యూ 2 మైనస్ 1 అవుతుంది. ఇప్పుడు 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ట్రూయే కాబట్టి మళ్ళీ సెకండ్ ఫర్ లూప్ లోకి వెళ్తుంది. సెకండ్ ఫర్ లూప్ లో ఏముంది, j ఈక్వల్ టు 1 j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు i j ఎంత 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ట్రూయే కదా. సో మళ్ళీ ఒక స్టార్ ప్రింట్ అవుతుంది. ఎక్కడ ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ j ఇంక్రిమెంట్ అయ్యి j 2 అవుతుంది, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఫాల్స్ కాబట్టి సెకండ్ ఫర్ లూప్ ఎగ్జిట్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఫర్ లూప్ లోకి వెళ్తుంది. ఫస్ట్ ఫర్ లూప్ లో ఏముంది, i మైనస్ మైనస్ ఉంది, i వాల్యూ ఎంత 0, సో 0 అయినప్పుడు ఇక్కడ i గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని ఉంది,
0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఫాల్స్ కదా. సో ఫస్ట్ ఫర్ లూప్ కూడా ఎగ్జిట్ అయిపోతుంది. ఇంకా ఎగ్జిట్ అయిపోయి మనకి ఈ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఓకే, నార్మల్ ట్రయాంగిల్ అయితే మనం ఏం చేస్తాం, ఫర్ i ఈక్వల్ టు 1 నుంచి స్టార్ట్ చేసి రోస్ వరకు వెళ్ళాం, i వాల్యూ i ప్లస్ ప్లస్ చేసాం. జస్ట్ ఈ ఒక్క లైన్ మారిస్తే ట్రయాంగిల్ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్లో ప్రింట్ అయిపోయింది. ఓకే, సో ఇది ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ ప్రోగ్రామ్ ఇన్ సి యూజింగ్ స్టార్ ప్యాటర్న్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ప్రోగ్రామ్ చూద్దాం. సో ఈ కోడింగ్ వీడియోస్ కనుక మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే హాబీ కిట్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కోడింగ్ని తెలుగులో నేర్చుకుందాం అనుకుంటున్న మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.